ఎండాకాలం వల్ల రాజకీయాలు కూడా బగ్గుమంటున్నాయి. ఎండలు ఎలా కొడుతున్నా రాజకీయాల్లో కూడా దుమారం లేపుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకైతే వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. చేసిన పని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టయితే రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ ఎమ్మెల్యేలకు కావచ్చు, అలాగే ఎంపీలకు క్లాస్ వీకినట్లయితే తెలిసింది. అలాగే మంత్రులకు కూడా చెప్తున్నారు. గత 15 నెలలుగా చేస్తున్నటువంటి పనులన్నింటినీ ప్రభుత్వంలో ప్రజల్లోకి తీసుకుపోవడానికి అయితే ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ రేవంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతిపక్ష మాటల యుద్ధం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 15 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పెంచుతున్నారంటూ రేవంత్ రెడ్డి అయితే చాలా ఫ్రెండ్లీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే ఒక్కసారికి కోపానికి రావడం అయితే రాజకీయాల్లోకి అయితే దుమారం లేపింది. గత 15 నెలలుగా ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ప్రజల్లోకి ఎందుకు సోషల్ మీడియా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. చాలామంది మంత్రులు టైంపాస్ కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ టైంపాస్ చేస్తున్నారు. ఎవరు కూడా హైదరాబాద్లో ఉండొద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు ఆయా నియోజకవర్గాల్లో ఉంటూ ప్రజల సమస్యను తెలుసుకోవాలి. ఇది ఒకటేసారి కాదు, రానున్న రోజుల్లో మరొకసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలను, మంత్రులను పిలుచుకొని కూడా తన సచివాలయంలో కూడా ఈ విషయాన్ని బోధించినట్లు చెప్తారు. మొన్న నోవాటెల్ హోటల్లో కూడా సీఎం మీటింగ్ పెట్టి కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే కొంతమంది రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ ఇలాంటి మంత్రులు అందరూ కూర్చొని ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ విప్పులకు, అలాగే మంత్రులకు కూడా క్లాస్ పీకినట్టు అయితే తెలుస్తుంది. అయితే చాలామంది టైంపాస్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే మకాన్ చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మనం మళ్ళీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు. 1-2 సార్లు ఇప్పటికే చాలాసార్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ మాట్లాడుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ కూడా ఈ విషయం పైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకైతే చాలా విషయాలు అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకైతే రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తున్నారు అంటూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వం పాలన గురించి చెప్పండి. ప్రజలకు మనం గత 15 నెలలుగా మనం ప్రభుత్వంలోకి వచ్చాం, ప్రభుత్వంలో మనం చేస్తున్న పథకాలు కావచ్చు, ఇతర విషయాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ఏం చేస్తున్నారు, టైంపాస్ కాదు, మనం ఇంకోసారి గెలవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. అయితే ఎప్పటికి కూడా కూల్గా ఉండే సీఎం రేవంత్ రెడ్డి అయితే గత కొద్ది రోజులుగా సీరియస్గా ఉంటున్నట్టయితే తెలిసింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేస్తున్నారు. బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీ వెళ్తున్నారు, చిల్లరంతా జమ చేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ గులాం చేస్తున్నారంటూ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా చాతగాని ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఎదురు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి వాటికి తిప్పి కొట్టాలి. మనం ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు చేదోడు వాదోడు ఉండాలి, ప్రజల పైన మా ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. కానీ ప్రజలకు ఎవరు కూడా దగ్గర ఉండడం లేదు. ప్రజాక్షేత్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వరకు మైనస్ ఉన్నదంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా విషయాలు ఇటు మంత్రులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలను మెప్పు పొందాలి తప్ప ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో టైం పాస్ చేస్తూ పబ్బం గడపద్దని ఖచ్చితంగా హింట్ ఇచ్చినట్లయితే ఇప్పటికే గత కొద్ది రోజుల కింద అయితే ఎమ్మెల్యేల పనితీరును అయితే ర్యాంకుల వారీగా విడుదల చేయడం జరిగింది. చాలామంది మైనస్ ర్యాంకులలో ఉన్న వారికి అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, పాలన గురించి వివరించి
వివరించండి. కాంగ్రెస్ తెస్తున్న ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, ఇతర విషయాల గురించి ప్రజలకు వెళ్ళి చెప్పండి. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే వాట్సాప్ వీటన్నిట్లలో వెళ్ళేలాగా చేయండి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు మంచి పాలన అందియాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.